సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ అశోక్ గారు, అండ్ మీరు కూడా ఎప్పటి నుంచో ఆల్గో వాడుతున్నారని కూడా విన్నాను. సో మీ ఆల్గో స్ట్రాటజీ ఏంటి అసలు? సార్ నా స్టోరీ సింపుల్. ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, 80% అసెట్ ఈక్విటీలో పెట్టేస్తాం. మేము ఎక్కువ పట్టించుకోము దాని గురించి. 20% క్యాష్తోనే ఆటలాడతాం మేము. అంటే 80% ఆల్రెడీ ఫుల్ టైం అసెట్లో ఉంటుంది, 20% క్యాష్లో ఉంటుంది. సేల్ డీడ్ అగ్రిమెంట్ తెలిసి అర్థమైంది కదా. ఇది 30% ట్యాక్సేబుల్ ఇన్ ఏరియా, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉండే ఏరియా. నాది దాదాపు 30 స్ట్రాటజీలు ఉన్నాయి. టోటల్ 30 స్ట్రాటజీస్. నా మ్యాక్సిమం డ్రాడౌన్ వచ్చి 5%. నా రూల్ బుక్ ఏంటంటే, నేను ఏదైనా ఒక స్ట్రాటజీ డెవలప్మెంట్ చేస్తే కొన్ని రూల్స్ ఉన్నాయి, సెలక్షన్ క్రైటీరియా. నా సెలక్షన్ క్రైటీరియా ఏంటంటే, ఒక్క స్ట్రాటజీ నాకు మినిమం మ్యాక్సిమం రిస్క్ 20% పైన ఉండకూడదు. మ్యాక్సిమం రిస్క్ ఒక స్ట్రాటజీలో 20% పైన ఉండకూడదు. అది ఒకటో రూల్. రెండోది, ఎండ్ ఆఫ్ ది ఇయర్ 100% ప్రాఫిట్ రావాలి. ఏ స్ట్రాటజీ అయినా ఒక వన్ వీక్ లాస్, 1 మంత్ లాస్, 1 క్వార్టర్ లాస్ కూడా నాకు ఓకే. కానీ ఎండ్ ఆఫ్ 12 months ప్రాఫిట్ 100% ఎవ్రీ ఇయర్ రావాలి. అలాంటి ఈ 2 రూల్ పాస్ అవ్వకుండా పోతే ఆ స్ట్రాటజీని రైట్ ఆఫ్ చేసేస్తాను. ఇలా ఇంట్రాడే ట్రేడింగ్లో మేము ఎంటర్ అయ్యే 9:30 తర్వాత ఫస్ట్ 15 minutes మార్కెట్ వదిలేస్తాం, లాస్ట్ 30 minutes మార్కెట్ వదిలేస్తాం. మా యాక్షన్ పాయింట్ ఉండేదే 9:30 to 3. ఓకే, నేను ట్రేడ్ చేసేది ఓన్లీ ట్యూస్డే, వెనస్డే, థర్స్డే. ఫిన్ నిఫ్టీ ఆన్ ట్యూస్డే, బ్యాంక్ నిఫ్టీ ఆన్ వెనస్డే, నిఫ్టీ ఆన్ థర్స్డే. ఎక్స్పైరీ డే ట్రేడింగ్ మాత్రం చేస్తాను, ఎందుకంటే ఆ రోజు మంచి పిచ్చి వొలటాలిటీ వస్తుంది నాకు. ట్రేడర్కు స్వర్గం అంటే వొలటాలిటీ ఉంటేనే ట్రేడర్ కిక్. ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది, మార్కెట్ అప్ డౌన్ కొడుతుంది. అది అప్ డౌన్ కొట్టినప్పుడు మాకు మంచి కిక్ వస్తుంది, ఎందుకంటే ఆప్షన్ ప్రీమియంలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది. నేను చాలామంది ట్రేడర్స్ని అడిగాను, మార్కెట్ మంచి బుల్ ర్యాలీ ఉంది కదా, ఏంటి మీ ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయంటే, లేదండి అంత, అంటే ట్రేడర్స్కి దిస్ ఈజ్ నాట్ ద గుడ్ టైం. కరెక్ట్. అంటే నాకు అర్థం అవ్వట్లేదు. ఒకవైపు ఏమో మార్కెట్ 73కి వెళ్ళిపోతుంది, 22, 23 నిఫ్టీ వచ్చేసింది, ఏంటి మీ ప్రాఫిట్స్ బాగున్నాయి అంటుంటే, లేదండి ట్రేడర్స్కి అంత గుడ్ టైం నడవట్లేదు అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఆ విషయం అదే ప్రాబ్లం. లో విక్స్ కదా, లో విక్స్ ఉంటే ప్రీమియం తగ్గిపోతాయి. లో విక్స్ అంటే ఏంటి? ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా. అవునవును. ఇన్సూరెన్స్ ఎగ్జామ్ ఏంటి? ఇన్సూరెన్స్ ప్రీమియం, ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కొనేవాడు భయం ఎక్కువ ఉంటే ప్రీమియం ఎక్కువ కడతాడు. అవునవును. ఇప్పుడు నెక్స్ట్ పోయిన ఆడేది ఒక 10 కార్లు యాక్సిడెంట్ అయింది అనుకోండి, మీకు ఆ భయం వస్తుంది. మీరు వచ్చి నాకు ఇన్సూరెన్స్ ఇవ్వబ్బా, ప్రాబ్లం ఎందుకు, నా ఫ్రెండ్స్ సమస్యలో పడ్డారు, ఎవడికి ఏం కాలేదంటే నాకు ఇన్సూరెన్సే వద్దంటాడు, తక్కువ ఇస్తాను తీసుకోండి. ఇట్స్ అల్టిమేట్లీ డిమాండ్ సప్లై కదా. మార్కెట్లో ఎప్పుడు భయం అనేది వస్తుందో ఆటోమేటిక్ ప్రీమియం పెరుగుద్ది. మార్కెట్లో ఎప్పుడు దురాశ వస్తుందో ఆటోమేటిక్ ప్రీమియం పెరుగుద్ది. ప్రీమియం పెరిగినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ, ఆప్షన్ రైటర్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ కదా, ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి ప్రీమియం ఎక్కువ వస్తుంది, ఇన్సూరెన్స్ ప్రీమియం ఎక్కువ వస్తుంది, ఎక్కువ కొంటారు బయ్యర్స్. రిస్క్ ఒక ఇన్సూరెన్స్ బయ్యర్ కొంటే మీ రిస్క్ వాడికి అమ్ముతున్నారు. ఈ కాన్సెప్ట్ తెలుసు కదా. ఇన్సూరెన్స్ కాన్సెప్ట్లో మీరు ఇన్సూరెన్స్ బయ్యర్ కానీ రిస్క్ సెల్లర్. మీరు మీ భయాన్ని వాడికి ఇచ్చేస్తున్నారు. వాడేవాడు ఇన్సూరెన్స్ సెల్లర్ బట్ రిస్క్ బయ్యర్. నీ బండి యాక్సిడెంట్ అయితే నేను డబ్బు ఇస్తా అంటాడు. అతను మీ రిస్క్ని కొనుక్కున్నాడు. సేమ్ థింగ్ ఇక్కడ. భయం మార్కెట్లో ఉన్నప్పుడు ప్రీమియం పిచ్చి పైకి ఉంటుంది, రైట్ చేసి ఆప్షన్ డబ్బులు పీక్కుంటాడు. కానీ భయం తగ్గిపోతే, ఆ ఒక ఆ గ్రీడ్, ఆ దురాశ తగ్గిపోతే ఆటోమేటిక్గా ప్రీమియం పడిపోద్ది. ప్రీమియం పడితే తీసుకునే తక్కువ డబ్బు వస్తుంది. 10,000 కార్కి ప్రీమియం బెటరా, 25,000 బెటరా? 25,000 బెటర్. ఎంత వచ్చినా మనకి ఆడికే కదా డబ్బు. యాక్సిడెంట్ అయితే డబ్బు ఇస్తా, లేకపోతే ఇవ్వను. ఎన్నోసార్లు యాక్సిడెంట్ అవుతుంది కదా. మీకు అర్థమైంది. క్లెయిమ్ సెటిల్మెంట్, ప్రీమియం కలెక్షన్, సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో అన్ని ఇంట్రాడేలో 100% ఆటోమేట్ చేసి పెట్టుకున్నా, 100% కంట్రోల్గా ఉంటుంది. ప్రతి ట్రేడ్ హెడ్ చేస్తా. ఇంట్రాడేలో కూడా నేను ప్రతి ట్రేడ్ హెడ్ చేస్తా. 30 స్ట్రాటజీలో ఏ స్ట్రాటజీ ఎప్పుడు డబ్ చేసి నాకు తెలియదు.
కానీ ప్రతి స్ట్రాటజీని మినిమం 75 నెలలు నేను వ్యాలిడేషన్ చేసుకున్నా, అవన్నీ మర్జ్ చేసిన దానివల్ల ఏమైంది, 20% మ్యాక్సిమం రిస్క్ ఉండే టోటల్ పర్ స్ట్రాటజీ 5% ఫర్ ఓవరాల్ స్ట్రాటజీ వచ్చింది. ఎందుకంటే మీరు ఒక హోటల్ పెట్టుకున్నారనుకోండి, వింటర్లో కాఫీ సేల్ అవుతుంది, సమ్మర్లో ఐస్ క్రీమ్ సేల్ అవుతుంది, అర్థమైందా? డిన్నర్కి వాడికి ఆంధ్ర కుసిన్ కావాలా అంటాడు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లైట్ బ్రేక్ఫాస్ట్ అంటాడు, అన్నీ అందరూ పెట్టుకోరు. అదే ఫుడ్ జాయింట్ అయితే, ఫుడ్ కోర్ట్ అయితే, మాల్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి వాడి దగ్గర. ఐస్ క్రీమ్ ఉంటుంది, చాట్స్ ఉంటుంది, యు గాట్ ఇట్, అపిటైజర్స్ ఉంటాయి, సబ్వే ఉంది, KFC ఉంది, అన్నీ ఉంది. వాడికి నచ్చింది తింటాడు, 100% తినాలి కదా, అన్నీ పెట్టేసుకుంటే సో ఏదో ఒకటి అమ్ముకుంటాడు. సేమ్ థింగ్ విత్ అస్. ఎక్కువ స్ట్రాటజీలు యాడ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏదో ఒక కన్జంప్షన్, ఏదో ఒక స్ట్రాటజీ ప్రాఫిట్ ఇస్తుంది. ఒక 5 స్ట్రాటజీలు ఈరోజు లాస్ చేసినా ఒక 10 స్ట్రాటజీలు డబ్బులు ఇస్తాయి. ఓవరాల్గా స్మూత్ వస్తుంది కర్వ్. అండర్స్టూడ్? సో ఇది ఒక ఏమంటారు థాట్ ప్రాసెస్. ఆ 5% రిస్క్ ఉంది కాబట్టి నేను పెద్ద రిస్క్ తీసుకుంటా, పెద్ద క్యాపిటల్ నేను మేనేజ్ చేయగలుగుతాను. ఇప్పుడు మేమేం చెప్తాము, మా క్లయింట్ దగ్గర పోయి నా రిస్క్ ఉండేది 5%, కానీ నీకు 10% చెప్తున్నా. లైఫ్లో 10% రిస్క్ రాదు. ట్రేడింగ్లో కాన్సెప్ట్ ఉంది, వ్యార్ అంటాము, వాల్యూ అట్ రిస్క్ అని. రేపేమైనా సపోజ్ మార్కెట్ 20% క్రాష్ అయింది అనుకోండి, 30% క్రాష్ అయింది అనుకోండి, ఏ అసెట్ అయినా, ఏ ఆప్షన్ అయినా, నా మ్యాక్సిమం రిస్క్ 10%. ఎందుకంటే హెడ్జ్ అయిపోయింది, నాకు ఆ భయం లేదు. ట్రీట్ ఇట్ లైక్ ఏ బిజినెస్. మీ దగ్గర ఒక బిజినెస్ ఉంది, ఈరోజు కొత్తగా నాతో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, మ్యాక్సిమం రిస్క్ 10%. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయ్యాక ఎన్ని రోజులు కావాలి? కొన్ని ఏళ్ళు పడుతుంది. నేను ఇక్కడ 10% ప్రాఫిట్ చేస్తే అయిపోయింది, బిజినెస్ ఈజ్ బ్రేక్ ఈవెన్. కానీ ఇవన్నీ సెట్ చేయడానికి టైం పడుద్ది. నేను 5 years పైన మాన్యువల్ ట్రేడింగ్ చేశాను. ఇప్పుడు 5 years అయిపోయింది. మోర్ దెన్ 5 years. సో వాట్ 5 years? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 8 years సిన్స్ ఐ ఆటోమేటెడ్. 2017లో ఆటోమేషన్ చేశాను నేను. అప్పట్లో నాకు చేసుకున్న తర్వాత నాకు అనిపించింది అంటే నాకు ఒక్కడికే ఏంటి, అందరికీ చేద్దామని చెప్పి ఒక కంపెనీ స్టార్ట్. ఈరోజు నా కళ ఇదే. ఐ వాంట్ టు బీ ద స్ట్రాటజీ ఫ్యాక్టరీ ఆఫ్ ద నేషన్. ఇప్పుడు 15 మంది ఉండే R&D టీమ్ని ఒక 25 మందికో 50 మందికో తీసుకెళ్ళాలి. ఇండియాలో ఈరోజు దాదాపు 4000 బ్రోకర్స్ ఉన్నారు. ఒక్క బ్రోకర్ దగ్గర స్ట్రాటజీ బిల్డింగ్ R&D టీం లేదు. మీకు ఒక విషయం చెప్పనా, 1000కి పైన సెబీ అనలిస్టులు ఉన్నారు ఈ దేశంలో, 1000కి పైన PMSలు ఉన్నారు, 1000కి పైన AIFలు ఉన్నారు, 10,000 మంది అన్రిజిస్టర్డ్ అనలిస్ట్ ఉన్నారు, 4,000 స్టాక్ బ్రోకర్స్ ఉన్నారు, 25,000 ట్రైనర్స్ ఉన్నారు, 50,000 మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. ఎంతమంది స్ట్రాటజీ బిల్డ్ చేస్తున్నారు? కౌంటబుల్ విత్ ఫింగర్స్. అది నా స్వీట్ స్పాట్. నా కళ ఏంటంటే ఇంకా నెక్స్ట్ ఒక 100 నెలల్లో, ఒక 150 నెలల్లో నేను అట్లీస్ట్ ఒక $1 billion మేనేజ్ చేసే సత్తా ఉండే స్ట్రాటజీస్ బిల్డ్ చేయాలి. దానికి అంత పెద్ద R&D టీం కావాలి. ఇదే నా ఫోకస్ పాయింట్. నా అల్టిమేట్ ఫోకస్ ఇంతే. ఇప్పుడుండే 30 స్ట్రాటజీ 5% రిస్క్, రేపు 50 స్ట్రాటజీ చేస్తే నా రిస్క్ 5 నుంచి 4కి పోతుంది. నేను 100 స్ట్రాటజీ చేస్తే 4 into 3కి వస్తుంది. 2% 3% నథింగ్. మీరు ఏ బిజినెస్ చేసినా ఆ అమౌంట్ రిస్క్ ఉండే ఉంటుంది. మా ఫోకస్ ప్రాఫిట్ కానే కాదు. నేను ఎప్పుడు చెప్పేది ఇంతే నా R&D టీమ్కి, ప్రాఫిట్ మీద ఫోకసే పెట్టదు, ఓన్లీ రిస్క్ మీద పెట్టు. 30 స్ట్రాటజీలు ఉన్నాయి, నాకే తెలియదు ఏ స్ట్రాటజీ ఎప్పుడు హిట్ అవుతుంది, ఏ స్ట్రాటజీ ఎప్పుడు ట్రిగర్ అవుతుంది. ఐ హ్యావ్ నో ఐడియా. వై? ప్రాసెస్, క్వాంట్స్, రూల్స్, సిస్టమ్స్, ఆటోమేషన్, స్టెబిలిటీ. ఇప్పుడు ఉండేది ఇంకొకటే రిలయబిలిటీ రావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే రేపు ఏమైనా ప్రాబ్లం అయితే కూడా మెయింటైన్ అయ్యే కెపాసిటీ ఉండాలి అక్కడ. అందుకే మీకు చెప్పాను, 1,00,000 ఆర్డర్ చేసే లెవెల్కి ఉన్నాం మేము ఈ రోజుని. 1,00,000 ఆర్డర్ ఒక సెకండ్లో కొట్టే లెవెల్కి. సో ఇవన్నీ వస్తాయి, స్లోగా ఇవన్నీ ఇవాల్వ్ అవుతాయి. స్టార్టింగ్ ఒక్క స్ట్రాటజీ చేసుకోవాలి ఎవరైనా గెలవాలంటే. ఇది నా హోల్ స్ట్రాటజీ. మళ్ళీ మైక్రో డీటెయిల్స్ పోవాలంటే నేను యూట్యూబ్లో ఎన్నో స్ట్రాటజీలు రాసి పెట్టాను, ఎలా చేయడం, సింపుల్ స్ట్రాటజీస్ ఇచ్చాను. ఓకే, యూజర్ కోసం ఛానల్లో పోయి వాళ్ళు ఎవరైనా స్ట్రాటజీలు చూసుకోవచ్చు. రైట్. సో అఫ్ కోర్స్ 30 స్ట్రాటజీలు చెప్పే కాయలేదు, బట్ థాట్ ప్రాసెస్ నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.